అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భానుత్ మోనికా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి రోజు వీడియో అన్నమాట. కొద్దిగా లేట్ అయిపోయింది పోస్ట్ చేయడానికి. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి నేను 6 o'clock అలా వెళ్ళేసి కార్తీక దీపం గుడిలో 360 ఒత్తులు వెలిగించేసి వచ్చేసాను అన్నమాట. అండ్ పొద్దున అయిపోయింది కదా, ఈవినింగ్ తులసికోట దగ్గర ఫ్యామిలీ మొత్తం పెట్టుకుందాం అని చెప్పేసి ఈవినింగ్ కి ప్రిపేర్ చేస్తున్నాను. ఈవినింగ్ మళ్ళీ హెడ్ బాత్ చేసుకున్నాను. హెడ్ బాత్ చేసేసుకొని అండ్ ఫస్ట్ వచ్చేసి వరిపిండి నానబెడుతున్నాను అన్నమాట. అదే బియ్యం పిండి, బియ్యం ఒత్తులు, అదే పిండి ఒత్తులు చేసుకుందాం అని చెప్పేసి. ఎందుకంటే ఈ ఇయర్ నేను ఉసిరికాయ ఒత్తులు కానీ పిండి ఒత్తులు కానీ ఏవి పెట్టుకోలేదు దేవుని దగ్గర. అందుకనే పిండి ప్రమిదలు పెట్టుకుందాం అని చెప్పేసి నేను ఫస్ట్ పిండి మంచిగా నానబెట్టుకున్నాను. పాలు ఇంకా వాటర్ తోనే నానబెట్టాను అన్నమాట. ఫర్ ద ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ ఈ ముగ్గు వచ్చేసి నేను మార్నింగ్ వేసుకున్నాను. మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి బయట మొత్తం నీట్ గా ముగ్గంతా తీసేసి ఊడ్చేసి మళ్ళీ తుడుచుకొని మళ్ళీ ఇంకోసారి నీట్ గా ముగ్గు పెట్టుకున్నాను అన్నమాట. అండ్ ఇది వచ్చేసి మా తులసి కోట. ఆల్రెడీ మీరు నా ప్రీవియస్ వీడియోలో చూసారు. పక్కన వచ్చి ఈ ఉసిరి చెట్టు అన్నమాట. దాన్ని కూడా ఒక సెరామిక్ పాట్ తీసుకొచ్చి అందులో పెట్టేసుకున్నాను. ఇక ఎవ్రీ ఇయర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇక మళ్ళీ కొమ్మ ఎందుకు, కొమ్మకు బదులు ఉసిరి చెట్టే తెచ్చేసుకుందాం అని చెప్పేసి నేను ఉసిరికాయ చెట్టే తెచ్చేసుకున్నాను అనమాట. తులసికోట తెచ్చుకున్నప్పుడే ఉసిరి చెట్టు తెచ్చుకున్నాను. ఇక ఈవినింగ్ దీపం పెట్టుకోవాలి కదా అని ముందు రోజు పువ్వులు అవి తీసేసాను. పువ్వులన్నీ తీసేసి మళ్ళీ దేవుని దగ్గర యథావిధిగా మళ్ళీ కొత్త పువ్వులన్నీ పెట్టేసుకొని ప్రమిదలన్నీ నీట్ గా క్లీన్ చేసేసుకొని అందులో ఒత్తులు వేసేసి ఆయిల్ వేసి పెట్టాను అనమాట. ఈ రోజు ఈవినింగ్ పూజ మా హస్బెండ్ చేస్తున్నారు. సో మా హస్బెండ్ తోనే ఒత్తులు వెలిగించేద్దాం, పూజ చేపిద్దాం అని చెప్పేసి అన్ని నేను రెడీ చేసి పెడుతున్నా. ఆయన వచ్చి జస్ట్ దీపం ముట్టించి హారతిచ్చి అగరబత్తి పెడితే అయిపోతుంది అని చెప్పేసి. ఇది వచ్చేసి ఈవినింగ్ నేను పెట్టుకున్న ముగ్గు. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను, ముగ్గులన్నీ వేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ షీట్ కూడా తెచ్చి పెట్టుకున్నాను, బట్ వాటర్ వల్ల షీట్ కూడా తీసేయాల్సి వచ్చేసింది. ఒక 2-3 times బయట బండలు కడిగేసరికి ఆ షీట్ ఊడిపోయింది అన్నమాట. సో ఇక తీసేసాను. కడపకి నీట్గా పసుపు దించేసుకొని ముగ్గన్నీ పెట్టేసుకొని ఇలా పెట్టుకున్నాను. తులసి చెట్టు ఉసిరి చెట్టు గుమ్మానికి ఎదురుగా ఉంటుంది, బట్ అక్కడ కూర్చుంటే ఆ ముగ్గు మీద మేము కూర్చోలేము, మళ్ళీ పూజ అంత కంఫర్టబుల్ గా అవ్వదని చెప్పేసి దాన్ని కొద్దిగా ఇటు జరిపాను అన్నమాట. ఇటు సైడ్ ఫస్ట్ ఉసిరి చెట్టు, తర్వాత తులసి చెట్టు పెట్టేసుకున్నాను. అండ్ అలానే పిండి ప్రమిదలు కూడా అన్ని చేసేసుకున్నాను అన్నమాట. మొత్తం 5 పిండి ప్రమిదలు అయింది. ఫర్ ద ఫస్ట్ టైం చేశాను. ఆయన కూడా చాలా బాగా వచ్చింది, ఫుల్ సాటిస్ఫైడ్ అన్నమాట. నేను ప్రమిదలు అయితే చాలా బాగా వచ్చింది. పిండి ప్రమిదలు అసలు క్రాక్స్ కూడా రాలేదన్నమాట, అంత నీట్ గా వచ్చాయి. అండ్ ఇక్కడ నేనేం చేశానంటే తులసికోట ముందు జేగురు మట్టి ఉంటుంది కదా, సో దాంతో నీట్ గా మొత్తం రాసేసి దానిపైన ముగ్గు వేసేసుకున్నాను అన్నమాట. ఆల్రెడీ అష్టదళ పద్మ ముగ్గు ఇంటి ముందు వేసుకున్నా కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకని చెప్పి నార్మల్ గా 5 చుక్కల ముగ్గు ఏదో వేసేసుకొని కింద తమలపాకులు పెట్టుకున్నాను. తమలపాకులు కింద పెట్టేసుకొని దానిపైన పిండి ప్రమిదలు అలాగే తమలపాకులు పెట్టేసుకొని ఉసిరి ప్రమిదలు అలానే కొన్ని మట్టి ప్రమిదలు అలా అన్ని వెలిగించేసుకున్నాను అన్నమాట. ఈ చెప్పాను కదా, ఈ ఇయర్ అసలు నేను ఉసిరికాయ ఒత్తులు కానీ పిండి ఒత్తులు కానీ అసలు ఏవి వెలిగించలేదు. కొన్ని రీజన్స్ వల్ల ఊరికి వెళ్ళాను, దివాళీకి అక్కడే 10 days ఉండిపోవాల్సి వచ్చింది, అందుకే ఏవి చేసుకోలేదు. అందుకే పౌర్ణమి కదా ఈరోజు అన్ని పెట్టేసుకుందాం అని చెప్పి ఇలా పెట్టేసుకున్నాను అన్నమాట. మిడిల్లో 365 ఒత్తులు, ఒకటి మా ఫ్యామిలీకి, ఇంకోటి మా ఫ్రెండ్ దుర్గా వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళది. అండ్ చుట్టూ ఇలా పిండి ఒత్తులు అండ్ ఉసిరి ఒత్తులు మట్టి ప్రమిదలు ఇలా పెట్టేసుకున్నాము. ఇక్కడ మేము ముగ్గురం వెలిగించేస్తున్నాం అన్నమాట, ఒత్తు అన్నమాట. ఫస్ట్ ఇంటి యజమాని మా హస్బెండ్ కదా, ఆయన ఒత్తు వెలిగిస్తుంటే మేము చేయి పట్టుకొని ఉన్నాము. అండ్ నెక్స్ట్ దుర్గా ఇంకా సుబ్బన్నయ్య కూడా ఒత్తులు వెలిగించేస్తున్నారు అన్నమాట. ఇలా నీట్ గా పూజ చేసుకున్నాం మేము అందరం కలిసి ఈవినింగ్ టైంలో. పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు ఎంతసేపు చేసుకున్నామో ఎంత బాగా నచ్చిందంటే నాకు మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు చాలా బాగా నచ్చేసింది అన్నమాట. అన్ని రెడీ చేసుకుని ఒక్కొక్కటి అక్కడే అమర్చుకుని కూర్చున్న దగ్గర నుంచి మళ్ళీ మేము లేవలేదన్నమాట. ఈ వస్తువు లేదే అని చెప్పేసి. పక్కన బాక్సెస్ ఉన్నాయి కదా, సో పసుపు కుంకుమ అక్షింతలు అగరబత్తులు కర్పూరము హారతి అన్ని ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అక్కడే పెట్టేసుకున్నాను అన్నమాట. అక్కడే నీట్ గా పెట్టేసుకుని అన్ని అరేంజ్ చేసుకున్నాను. ఇలా అన్ని రెడీ చేసుకుని ఉంటే మనకి పూజ చేసుకోవడం చాలా సింపుల్ కదా, అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది. ప్రతి దానికి మాటికి లేవాల్సిన అవసరం ఉండదు. సో అందుకనే అక్కడ మేము అన్ని రెడీ చేసుకొని పెట్టేసుకున్నాం కాబట్టి ఇక పూజ కూడా చాలా బాగా జరిగింది. కొద్దిసేపు ఎక్కువనే అయింది అనుకోండి. ప్రతి ఒక్క దీపం వెలిగించుకొని కొంచెం అవి పూజలు వాళ్ళు మేము ఇద్దరం చేసుకున్నాం కాబట్టి అంతా చేసుకునేసరికి కొద్ది టైం పట్టింది, కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ ట్రైపాడ్ ఫిక్స్ చేసేసాడు అన్నమాట మా తమ్ముడు. మీరు పూజ చేసుకోండి, అది వీడియో రన్ అవుతూనే ఉంటుందిలే అని చెప్పేసి. సో ట్రైపాడ్ ఫిక్స్ చేసేసాడు. ఇక ఆ వీడియో కంటిన్యూ రన్ అవుతూనే ఉంది. మేము మా పూజలోనే ఉన్నాం. మా ముందు వాడు గోడ పైన ఎక్కి కూర్చున్నాడు అన్నమాట.
అక్కడ నుంచి ఫోన్లో చెప్తున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఫోన్ చేసి, ఈ రోజు మా ఇంట్లో పూజ అవుతుంది, మా అక్క మా బావ ఇద్దరు దీపం పెడుతున్నారు, చాలా పెద్ద పూజ అవుతున్నాడు బాబాయ్ అని చెప్పి వాడేదో కామెంటరీ చేస్తున్నాడు అంతే, సింపుల్ గా వాడు అలా నవ్వుకుంటూ ఉన్నాడు. సో ఇక్కడ నేను, మా హస్బెండ్, మా చిన్నోడు, ఇంకా మా ఫ్రెండ్స్ మేమందరం కలిసి నేను చక్కగా పూజ చేసుకున్నాం. మా చిన్నోడు అసలు కదలను కూడా కదలలేదు తెలుసా, ఆ ప్లేస్ లోకించి. వాడికి పూజ అంటే చాలా ఇష్టము. అక్కడ ఎంత బాగా పూజ జరుగుతుంది కదా, అసలు లేదు ఇది తీసేస్తా అది తీసేస్తా అని చెప్పి అసలు ఏది ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదు. మన చేతిలో ఎంచక్క మా హస్బెండ్ గంట ఇచ్చేసాడు, ఆ గంట కొట్టుకుంటా దాంతో ఆడుకుంటా ఎంచక్కున్నాడు. కొద్దిగా మా హస్బెండ్ చూసుకుంటూ ఉన్నారన్నమాట ఒళ్ళో కూర్చోబెట్టుకొని. ఇక ప్రసాదాలు కూడా నేను ఏం చేసుకోలేదు నాకు చిన్నోడు ఉండడం వల్ల. అండ్ నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నాను, సో అవే పెట్టేసుకున్నాను అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మా ఇంటి దగ్గర కింద షాప్ లో అట్టి డొప్పలు అమ్ముతున్నారు అన్నమాట. సో అట్టి డొప్పలు ఒక 3 తెచ్చేసుకొని అందులో కూడా దీపం పెట్టేసుకొని నీళ్ళల్లో వదిలేద్దాం అనుకున్నాను. సో అది కూడా ఈ రోజే పౌర్ణమి రోజే చేసుకున్నాను అన్నమాట. ప్రతిదీ పిండి వత్తులు, ఇంకా ఉసిరి దీపాలు, మట్టి ప్రమిదలు, ఇంకా అట్టి డొప్పలో దీపం పెట్టి నీళ్ళలో వదలడం అన్ని ఈ రోజే చేసుకుంటున్నాను. ఎందుకంటే తర్వాత కుదురుతుందో కుదరదో, చిన్నోడు ఉన్నాడు కదా, ప్రతిదీ చేసుకోలేమో. ఇంట్లో కొంతమంది ఉన్నప్పుడు, అంటే ఇంట్లో జనాలు ఉన్నప్పుడు వాళ్ళకి బాబుని అప్పచెప్పి మనం ఏమన్నా చేసుకోవచ్చు కదా. సో అలా అని చెప్పి ఇక ప్రతిదీ ఈ రోజే చేసుకున్నాను. పక్కన ఒక బేసిన్ లో కూడా నేను వాటర్ పోసేసి అరేంజ్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. దానికి నీట్ గా పసుపు పుది ఇచ్చేసి దానికి పసుపు బొట్లు పెట్టేసుకున్నాను. మీకు నెక్స్ట్ క్లిప్పింగ్ లో వస్తుంది, అది కూడా చూస్తుండండి వీడియో. దానికి కూడా నీట్ గా పసుపు బొట్లు పెట్టేసుకొని ఇక అందులో కూడా అట్టి డొప్పలతో అందులో మనకి నెయ్యి ఒత్తులు ఉంటాయి కదా, సో నాకు కిందనే అది కూడా బాక్స్ అమ్ముతున్నారు నెయ్యి ఒత్తులు. సో అవి కూడా తెచ్చేసుకొని అందులో వెలిగించేద్దాం అనుకున్నాను. ఇక్కడ హారతి, ఇంకా కర్పూరము, ఇంకా సాంబ్రాణి, ధూపం ప్రతి ఒక్కటి ఇచ్చేసుకుంటూ ఉన్నామన్నమాట. మీరు మీ కార్తీక పౌర్ణమి ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నార్మల్ టైమ్స్ లో మా హస్బెండ్ ని దీపం పెట్టమంటే ఎక్కువగా పెట్టేవారు కాదు. నార్మల్లీ పెళ్ళయ్యాక నేను కడుపుతున్నప్పుడు దీపం పెట్టేవారు. ఆ తర్వాత వన్స్ డెలివరీ అయిపోయింది, ఇంకా అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీపం పెట్టమంటే నేను పెట్టను అని అంటారు. ఇంకా ఆయన పెట్టినప్పుడు పూజలకు రానప్పుడు ఎక్కువ విసిగించకూడదు కదా, మళ్ళీ మనం అంత ఫోర్స్ చేయొద్దు కదా అని అనుకున్నాను. చేయలేదు కూడా. ఈ రోజు చెప్పాను అన్నమాట మార్నింగ్, ఈ రోజు కార్తీక పౌర్ణమి, పొద్దున్నే గుడికి నువ్వేం రానక్కర్లేదు, నేను వెళ్ళి 365 ఒత్తులు వెలిగించేసాను. ఈవినింగ్ తులసి చెట్టు దగ్గర నువ్వే పూజ చేయాలి, ఈ రోజు ఇంట్లో కూడా నువ్వే దీపం పెట్టాలి అంటే అసలు ఏ మూడ్ లో ఉన్నారో ఏమో తెలియదు కానీ ఓకే అని చెప్పారన్నమాట. ఇంకా ఆ మాటకి నేను ఫుల్ హ్యాపీ. చెప్పినట్టే ఆయన పంచ కట్టుకొని కూర్చున్నారు పూజలో. నేను అది కూడా చెప్పాను, పంచ కట్టుకునే కూర్చోవాలి నువ్వు ఈ రోజు పూజలో అంటే సరే అని చెప్పేసి ఆయన కూడా పంచ కట్టుకొని పూజలో కూర్చున్నారు అన్నమాట. ఇక్కడ మా చిన్నకి మంచి బుల్లి డ్రెస్ వేసాను, మేము తిరుపతి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము. ఇది తమ్ముడు ఇప్పించాడు అన్నమాట, ఆ డ్రెస్ వైట్ కలర్ది. అది కూడా కాంబినేషన్ బాగుంటుంది. ఫొటోస్ లో మీరు నా ఇన్స్టాలో ఏదైనా ఫొటోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇన్స్టాలో నేను ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నాను. సో మీరు ఎవరన్నా నన్ను ఇన్స్టాగ్రామ్ లో కనుక ఫాలో అవ్వకపోతే మన ఇన్స్టా పేజ్ కూడా సేమ్ భానుక్ మోనికా వ్లాగ్స్, అక్కడ మీరు నన్ను ఫాలో చేసేయండి. అక్కడ మీరు నా డైలీ అప్డేట్స్ కూడా చూసేయచ్చు. చెప్పాను కదా ఇంట్లోనే బేసిన్ రెడీ చేసుకున్నా అని చెప్పేసి ఇదే అన్నమాట. ఇందులో పసుపు, కుంకుమ, అక్షింతలు, ఇంకా కొన్ని పూలు అన్ని వేసేసుకొని, కొన్ని నా దగ్గర గంగాజలం ఉంది బాటిల్, నార్మల్గా వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి నేను తెప్పించుకున్నాను. సో అందులో వాటర్ ఉన్నాయి, సో అవి కూడా పెట్టుకొని ఇదే గంగాజలం అందులో వేసేసుకొని ప్యూర్ వాటర్ లెక్క భావించేసుకొని దాంట్లో కొన్ని పసుపు, కుంకుమ, పూలు అన్ని వేసేసుకొని ఇక అందులోనే నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి అందులోనే దీపాలు వదిలేసామన్నమాట. అలానే మా ఫ్రెండ్ వాళ్ళు కూడా అందులోనే దీపాలు వదిలేశారు. చాలా ఎక్కువ టైమే పట్టింది మాకు, ఆల్మోస్ట్ 1.5 hour నుంచి 2 hours పట్టింది. ఆయన కూడా మా హస్బెండ్ విసుక్కోకుండా అసలు నన్ను ఏం అనకుండా అలానే కూర్చున్నారు, పూజ అంతా కంప్లీట్ చేశారు. ఇక్కడ నేను పట్టుకో అంటుంటే, నీకు అంత భయం అయితే నన్ను ఎందుకు పిలుస్తున్నాను, నీకు అంత భయం ఆ దీపం ముట్టియనికి అంటున్నారు. భయం కాదు, నువ్వు కూడా పట్టుకుంటే ఇద్దరం కలిసి దీపం వదులుదామని చెప్పేసి అని చెప్పాను. సో ఇలా సింపుల్ గా అండ్ నీట్ గా చాలా బాగా మా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాము. వీడియో మీకు ఎలా నచ్చింది, వీడియో మీకు నచ్చిందా లేదా అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలన్నది కూడా మీరు నాకు చెప్తే నేను ఆ కైండ్ ఆఫ్ వీడియోస్ అన్ని చేయడానికి ట్రై చేస్తాను. అండ్ షార్ట్స్ కి మంచిగా వస్తున్నాయి వ్యూస్, లాంగ్ వీడియోస్ కి అసలు వ్యూసే రావట్లేదు. హార్డ్లీ 100 వ్యూస్ దాటాలంటే అది కష్టంగా ఉంది. కొన్ని వీడియోస్ కి అయితే 20-30 వ్యూసే వస్తున్నాయి. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కొద్దిగా వీడియో చూసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. మీకు వీడియోస్ ఏవి కావాలో కూడా కామెంట్ చేయండి, నేను ఆ వీడియోస్ అన్ని చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు సపోర్ట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. అలానే నేను రీసెంట్ గా మీషో కంటెంట్ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను, అవి కూడా మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి. ఇన్ కేస్ మీరు ఏమన్నా ప్రోడక్ట్ నాకు సజెస్ట్ చేయాలనుకుంటే సజెస్ట్ చేయండి మీషో నుంచి, నేను అవి మీ తరపున నేను తీసుకుని ప్రోడక్ట్ రివ్యూ ఇవ్వడానికి కూడా ట్రై చేశాను.
సో మీరు ఆ తర్వాత తీసుకొచ్చా తీసుకోవద్దు అన్నది మీ ఇష్టం. నేను రివ్యూ ఇస్తాను పర్సనల్‌గా. అండ్ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఇది నా కంప్లీట్ పూజ అన్నమాట. పూజ అంతా అయిపోయాక ఇలా ఒక 5, 10 మినిట్స్ అలా కళ్ళు ఆపకుండా చూస్తూ కూర్చున్నాను. ఎందుకో నాకు అదొక సాటిస్ఫాక్షన్ అన్నమాట. పూజ అయిపోయాక అలా చూస్తూ ఉంటే. బాయ్ అందరికీ.